నల్గొండ కలెక్టరేట్లో కలెక్టర్ని కలిసి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలపై మరియు నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాపై వినతి పత్రం అందజేసి నకరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడారు. నల్గొండ కలెక్టరేట్లో కలెక్టర్ని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య కలిసి నల్గొండ జిల్లాలో సాగునీటి సమస్యలపై మరియు నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాపై వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా రైతులు గత కొన్ని సంవత్సరాలుగా సాగునీటి సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిపోయినా ఏఎంఆర్పి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు తగిన నీరు అందకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఏఎంఆర్పి 4వ మోటార్ యూనిట్ క్యాపిటల్ ఓవర్ హాలింగ్ మరమ్మతుల పనులు 2 నెలల క్రితం ప్రారంభమైనప్పటికీ సకాలంలో పూర్తి చేయలేకపోవడం ఘోర వైఫల్యమన్నారు. జూలైలోనే పూర్తి కావాల్సిన ఈ పనులు ఆగస్టు నెల వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆలస్యం వలన ప్రస్తుతం 3 మోటార్ల ద్వారానే 1800 క్యూసెట్ల నీరు మాత్రమే విడుదలవుతోంది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు 1200 క్యూసెట్ల నీటిని కేటాయిస్తేనే అందులో కేవలం 1.2 క్యూసెక్కుల నీటినే తాగునీటి కోసం వినియోగించడం, మిగతా వాటిని సరైన విధంగా పంపిణీ చేయకపోవడం బాధాకరం. కేవలం 0.5 క్యూసెక్కుల నీటితో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఐటిపాముల ప్రాజెక్టులను నింపడం అసాధ్యమని సాంకేతికంగా తెలిసినా ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. గత సంవత్సరం ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ పాఠాలు నేర్చుకోకుండా ఈ సంవత్సరం ముందస్తు ప్రణాళికలు లేకుండా వ్యవహరించడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అగౌరవాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సాగర్లో నీరు సమృద్ధిగా ఉండి కూడా రైతులు ధర్నాలకు దిగే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. శ్రీశైలం ఉదయ సముద్రం నీటి వినియోగంపై సమగ్ర సమీక్ష చేసి జిల్లాకు గరిష్ట లాభం చేకూరేలా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రైతుల ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి తప్పదన్నారు.